హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నిన్న విజయవాడలో సైమా వాళ్ళది అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. అంటే యూట్యూబర్స్, అలాగే బ్యూటీకి సంబంధించిన వ్లాగ్స్ చేసేవాళ్ళు, బ్యూటీ పార్లర్స్ మొత్తానికి కలిపి యూట్యూబ్ ఈవెంట్ లాగా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. దానికైతే మేము నందిగామ నుంచి వెళ్ళాము. మనకి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు కాకుండా అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఇన్విటేషన్ అయితే వచ్చిందండి. నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి కాల్ చేశాను. మనకి సబ్స్క్రైబర్‌తో సంబంధం లేదు. వ్లాగ్స్ చేసేవాళ్ళు, అలాగే కుకింగ్ ఛానల్ వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చని చెప్పారు. నేనైతే మాస్టారు ఇద్దరం కలిసి వెళ్ళాము. మనకి నందిగామ నుంచి విజయవాడకి నెంబర్ ఆఫ్ బస్సులుంటాయి గదా! కాకపోతే బండి మీద వెళ్దామని అపార్ట్మెంట్‌లో అయితే కిందకొచ్చాము. కానీ అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. అందుకనేసి ఇంక బస్సులోనే వెళ్ళాము. మనకి ఈ ఈవెంట్ జరిగేది బందర్ రోడ్‌లో లబ్బిపేట దగ్గరండి. అంటే అక్కడికి వర్షం అటువంటిది ఏమీ ఇబ్బందయితే లేదు. మనకి వేరే దగ్గర గదా! వరద బాగా వచ్చింది. ఇటువైపు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు అంతా బాగానే ఉంది. అందుకోసం అనేసి అక్కడైతే స్టార్ట్ చేశారంట. కానీ జనం అయితే చాలామంది రాలేదండి. యూట్యూబర్సు హైదరాబాదు, వైజాగ్ అటు సైడ్ మొత్తం ట్రైన్స్ అయితే ఆగిపోయినాయి గదా! అందరూ ట్రైన్ బుకింగ్ చేసుకున్నారు. అలాగే బస్సు కూడా మొన్న మనకి నందిగామ నుంచి హైదరాబాద్ ఎళ్ళే రూట్‌లో ఐతవరం దగ్గర బస్ అన్నీ స్టాప్ చేశారు గదా! అందుకోసం అనేసి చాలామంది క్రియేటర్స్ అయితే రాలేదు. ఇప్పుడు బస్ అయితే కుమ్మరపాలెం నుంచి హైవే మీంచే మనకి టెంపుల్ సైడు అటువైపే వెళ్ళింది. ఇటువైపు అయితే రోడ్స్ అన్నీ బానే ఉన్నాయి. జనం గూడా నార్మల్‌గానే తిరుగుతున్నారు. కాకపోతే వర్షం అప్పుడే స్టార్ట్ అయిందండి. చూస్తున్నారు గదా! చిన్న చిన్న జల్లులాగా స్టార్ట్ అయింది. నందిగామ నుంచి విజయవాడకైతే మనకి 1 అవర్ టైం అయితే పడుతుంది. కరెక్ట్‌గా 50 కిలోమీటర్స్ ఉంటుంది గాబట్టి 1 అవర్‌లోనే ఈజీగా ఎళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ నుంచి ఊబర్ బుక్ చేసుకొని లబ్బిపేటకైతే వెళ్ళాము. ఎక్కడ ఇబ్బందయితే పడలేదండి. డైరెక్ట్‌గా బస్ స్టేషన్ నుంచి ప్రోగ్రామ్ దగ్గరికే వెళ్ళిపోయింది ఆటో. అక్కడికెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. మాస్టర్ అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మన మొబైల్స్ నంబరు, అలాగే మన గూగుల్ అకౌంటు అన్నీ అడిగారు. అది ఇస్తేనే మనకి అట్లా రిజిస్ట్రేషన్ అయితే లోపలికి పంపిస్తారంట. లేకపోతే లోపలికైతే పంపించరు. మనం చేసే వ్లాగు, లేకపోతే కుకింగ్ ఛానలు, లేకపోతే బ్యూటీ వ్లాగు అటువంటిది ఉంటుంది గదా! మనం చేసేది మొత్తం అక్కడ చెప్పి అట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది. అటెళ్తే ఇటువైపు అని చెప్తున్నారు. మళ్ళా ఇటువైపొచ్చి అక్కడ ఒక అమ్మాయి ఉంటే తననడిగి మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిందన్నారు. అంటే మనం చేసే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక్కళ్ళే కాకుండా పక్కనొచ్చిన వాళ్ళకి కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. అప్పుడే పక్కనున్న వాళ్ళని కూడా లోపలికి పంపిస్తానన్నారు. ఫస్ట్ అయితే మాస్టారు నా దాని మీద ఒక్కదాని మీద రిజిస్ట్రేషన్ చేశారు. కాదండి మీరు ఎళ్ళాలన్నా కూడా మీరు కూడా చేసుకోవాలని చెప్తున్నాడు. మేమెళ్ళేపాటికే చాలామంది యూట్యూబర్స్ అయితే ఉన్నారు. మేము ఎళ్ళేపాటికి టైం అయితే 11 అయిపోయింది అక్కడే. తర్వాత ఊబర్ మాట్లాడుకొని అక్కడికెళ్ళేపాటికే 11:30 అయిపోయింది. ఎందుకంటే వర్షం పడుతుందని చెప్పా గదా! అందుకోసం కొంచెం లేట్‌గానే వెళ్ళాము. అప్పటికే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ముందు రోజు గూడా జరిగిందండి. మనకి ఈ మంత్‌లోనే థర్డ్ అండ్ ఫోర్త్ జరిగింది. మరి థర్డ్ బాగా వర్షం పడుతుందని మేమైతే వెళ్ళలేదు. నెక్స్ట్ డే వెళ్ళాము. మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న టికెట్స్ చూపించిన వాళ్ళకే ఎంట్రీ ఇస్తున్నారు. మేమెళ్ళేపాటికే లోపల ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. చాలామందున్నారు. మనకి స్టేజీ ఫియర్ అనేది లేకుండా యూట్యూబ్‌లో ఎలా మాట్లాడాలో, జనం ఏమన్నా అనుకుంటారని ఇబ్బంది పడిపోతాం కదా! చాలామంది కొంచెం. అలా ధైర్యం లేని వాళ్ళు యూట్యూబర్స్‌గా ఉండరు. లేకపోతే చిట్కాలు అటువంటివి చెప్పారు. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి స్టార్ట్ చేయరు చాలామంది. అలా కాకుండా లేడీస్ అందరూ చక్కగా యూట్యూబ్ స్టార్ట్ చేసి మీకున్న టాలెంటు ఏదుంటే అది ప్రెజెంట్ చేసే విధానం తెలుసుకుంటే సరిపోతుంది. అంతేగాని మనం లేని కంటెంట్ అంతా ఉపయోగించి పెట్టినా గూడా యూస్ రావు. మీకు దేంట్లో బాగా ఇంట్రెస్ట్ ఉందో, కొంతమందికి కుకింగ్ అంటే ఇష్టం, కొంతమందికి వ్లాగ్స్ ఇష్టం, కొంతమందికి బ్యూటీ టిప్స్ చెప్పటం ఇష్టం గదా! అట్లా మీకిష్టమైందే ఎంచుకుంటే మనం ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్‌లా చేసినా గూడా విసుగనిపించదు. వ్యూస్ రావట్లేదు అటువంటిది ఏమీ అనుకోకుండా మీకిష్టమైన కంటెంట్ ఎంచుకొని ఇంకా వేరే వాటికి వెళ్ళకుండా ప్రతిరోజు మీరు చేసేదే అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. అటువంటి చిట్కాలైతే తర్వాత బ్యూటీ పార్లర్ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ గూడా చాలా కంపెనీలొచ్చినియండి. అవైతే ప్రెజెంట్ చేశారు. మంచివేవో కావాలనుకుంటే చాలామంది కొనుక్కోవచ్చని గూడా చెప్పారు. అన్ని రకాలున్నాయి.
మనకి ఫేషియల్ చేసుకోవాలన్న కిట్స్ అటువంటివి కూడా చాలా పెట్టారు. నేనైతే ఏమీ తీసుకోలేదు. అన్నీ ఒక రౌండ్ వేసి చూశాను. మనకి మాధురి టెక్ ఛానల్ తెలిసే ఉంటుంది కదా! యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ శాతం జెంట్సే యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేస్తారు. అంటే టెక్ గురించి వాళ్ళకే ఎక్కువ తెలుసు కాబట్టి. అలా కాకుండా ఫస్ట్ టైమ్ ఒక లేడీ అండి మాధురి గారు టెక్ ఛానల్ బాగా పోస్ట్ చేస్తారు. ఏమన్నా డౌట్స్ వచ్చినా కూడా వెంటనే క్లియర్ చేస్తారు. అలాగే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ కామెంట్ చేసినా కూడా వెంటనే రిప్లై ఇస్తారండి. తనైతే వచ్చారు. తను బెంగుళూరులో ఉంటారంట. అక్కడి నుంచి ముందే వచ్చారు. తను 2 రోజులు వచ్చారు. ఫస్ట్ రోజు కూడా వచ్చారు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే తన పోస్ట్ చూశాను. ఇక్కడైతే వర్షం ప్రాబ్లమ్ ఏమీ లేదు. వరద అటువంటిది ఏమీ లేదు. అందరు రావచ్చని పోస్ట్ అయితే చేశారు. కానీ బాగా లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ట్రైను అటువంటివి అందుబాటులో లేక కొంతమందైతే రాలేదు. మనకి భవానీ పాఠశాల యూట్యూబర్ ఉన్నారు గదా! వాళ్ళకి కూడా కొంతమందికి అవార్డ్స్ వచ్చినియి. కానీ ఎవ్వరు రాలేదండి. వాళ్ళు హైదరాబాద్ నుంచి రావటానికి ట్రైన్స్, బస్సు ఏమీ లేవని పోస్ట్‌పోన్ చేసుకున్నారంట. ఈవెంట్ అయితే బాగా జరిగిందండి. దగ్గరలో ఉన్నవాళ్ళే వచ్చారు. కొంతమందితో అయితే మాట్లాడాను. తెనాలి, కొంతమంది గుంటూరు, అలాగే విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే చేశారు. చాలామంది కొత్తగా యూట్యూబర్స్ ఉంటారు గదా! వ్యూస్ రావట్లేదని చాలా బాధపడిపోతారు. మరి 10 లేకపోతే 20 వీడియోస్ పెట్టేసి మాకు వైరల్ అవ్వలేదు అనేసి అంటారు. అలా కాకుండా ప్రతిరోజు వీడియో అప్‌లోడ్ చేయాలి. ఒక్కొక్క రోజు ఒక లాంగ్ వీడియో లేకపోతే 2 షార్ట్స్ అయినా గూడా అప్‌లోడ్ చేయాలని చెప్పారు. కొంతమంది నిరాశ చెందుతూ ఉంటారు. 1 ఇయర్ చేసినా గూడా మాకు వాచ్ టైమ్ రాలేదు. అలాగే 1000 సబ్స్క్రైబులు రాలేదు అని అనుకుంటారు. కానీ మనకు యూట్యూబర్స్ కూడా బాగా ఎక్కువైపోయారు గదా! అలాగే అందరిది ఎప్పుడో 5 ఇయర్స్, 6 ఇయర్స్ పెట్టిన వాళ్ళని చూసుకొని వాళ్ళకి లక్షల లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అలాగే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మాకెందుకు రావట్లేదు అనుకుంటారు. ఎంతమందొచ్చినా గూడా మనకి మంచి కంటెంట్ చేస్తే ఎప్పటికైనా గూడా మంచిగా క్లిక్ అవుతుందని అటువంటివి అయితే చెప్పారు టిప్స్. మేమైతే 2 అవర్స్ అయితే కూర్చున్నాము. తర్వాత చిన్నగా వర్షం స్టార్ట్ అయిపోయింది. మళ్ళా నందిగామ రావాలి కాబట్టి బయలుదేరదాం అనుకున్నాము. మా చెల్లి వాళ్ళు విజయవాడలోనే ఉంటారని చెప్పా గదా! ఇది బందర్ రోడ్ అండి. బందర్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యాము. మా చెల్లి వాళ్ళు కుమ్మరపాలెం సెంటర్‌లో ఉంటారు. అంటే మనం టెంపుల్ దాటిన తర్వాత బోర్డు మీద ఉండిద్ది విద్యార్థిపురం అని. అక్కడి నుంచి కొంచెం లోపలికెళ్తే వాళ్ళ ఇల్లు వచ్చిద్ది. ఇంకా అక్కడికి వెళ్దామనేసి బయలుదేరాము. ఇటువైపయితే బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు అంతా బాగానే ఉందండి యథావిధిగా. వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. చాలా మందికైతే హెల్ప్ చేస్తున్నారు. రోడ్ సైడ్ కనపడుతుంది. బాగా పాల ప్యాకెట్లు, అలాగే వాటర్ బాటిల్సు, ఫుడ్డు అటువంటిది బాగా ఇస్తున్నారు. మేము బయలుదేరిన తర్వాత టైం అయితే 1 అయింది. అప్పుడే చిన్న చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. ఇటు ప్రకాశం బ్యారేజ్‌కెళ్ళి వెళ్తుంటే ఆటో వాళ్ళని ఆపేశారు. ఇటువైపు అయితే రావటానికి వీల్లేదనేసి. మళ్ళా వెనక్కొచ్చి తిప్పి ఆటోని పంపించేశారు. అక్కడ మనకి టీవీలో చూస్తున్నాం గదా! ప్రకాశం బ్యారేజ్‌కి బోట్స్ అడ్డుపడ్డాయని అవి కూడా కనిపించినియండి. చూసారు గదా! ఎంత వరదొచ్చిందో బాబోయ్! చూస్తుంటేనే భయంకరంగా ఉంది విజయవాడ. ఆ వాటర్‌ని చూస్తుంటేనే ఎంత భయంగా అనిపించిందో. ఇంక విజయవాడలో ఉన్న వాళ్ళకి ఎంతలా అనిపించిందో చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇంక ఇట్లా మళ్ళా ఇటువైపు తిరిగి టెంపుల్‌కెళ్ళి కింద నుంచయితే వెళ్ళాము. బందర్ రోడ్ నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటికి హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. ఇంకా మా చెల్లి వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటది. విజయవాడలో ఉంటున్నారని చెప్పా గదా! వాళ్ళకైతే ఏ ప్రాబ్లమ్ లేదు. వాటరు అన్నీ అందుబాటులోనే ఉన్నాయంట. కాకపోతే అప్పుడప్పుడు పవర్ కట్ అవుతుందని చెప్పారు. ఇటువైపు కుమ్మరపాలెం సెంటర్‌లో అంతా బాగానే ఉంది. మా చెల్లి వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత కొంచెం సేపు అట్లా కూర్చొని తర్వాత లంచ్ అయితే చేశాము అందరం కలిసి. చెల్లి వాళ్ళు మొత్తాన్ని నందిగామ రామంటే రానన్నారండి. ఇప్పటికైతే బాగానే ఉంది అన్నారు. తర్వాతయితే లంచ్ చేసి కొంచెంసేపు కూర్చొని నందిగామ అయితే బయలుదేరామండి. విజయవాడ ఎళ్ళిన తర్వాత వ్లాగ్ ఇదండి. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్